హైదరాబాద్లో మరో ఘరానా మోసం వెలుగు చూసింది. ఏవి ఇన్ఫ్రాకాన్ పేరిట భారీ మోసానికి పాల్పడ్డారు. మాదాపూర్ కేంద్రంగా బైబ్యాక్ పేరుతో ఏవి ఇన్ఫ్రా అనే సంస్థ వసూలు చేసింది. పెట్టుబడి పెట్టిన వారికి డబుల్ అమౌంట్ ఇస్తామని, ఇవ్వకపోతే ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేస్తామని హామీ ఇచ్చారు. అంతేకాదు నారాయణఖేడ్, యాదగిరిగుట్ట, బుదేర ప్రాంతాల్లో వెంచర్లు అంటూ నమ్మించారు. రకరకాల మాటలతో అరచేతిలో స్వర్గాన్ని చూపించారు. లక్షలు, 15 లక్షలు, 20 లక్షలు, కొందరు కోటి రూపాయలు పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇది మొత్తం 18 నెలలకు 50% అదనంగా ఇస్తామని డబ్బులు వసూలు చేసి చేతులెత్తేశారు. ఇదేంటని ప్రశ్నిస్తే 18 నెలల తర్వాత ఇంకో ప్రాజెక్టు ఉందని అక్కడ ఇస్తాను అంటూ దాటవేస్తున్నారు. గట్టిగా అడిగితే బ్లాంక్ చెక్స్ ఇస్తూ తప్పించుకుని తిరుగుతున్నారు. దీనంతటికీ ఏవి ఇన్ఫ్రా సంస్థ చైర్మన్ విజయ్ గోగులే కారణమని బాధితులు ఆరోపిస్తున్నారు. సుమారు 500 మంది వరకు బాధితులున్నట్లు తెలిసింది. మొత్తం దాదాపు 500 కోట్ల రూపాయల మేర మోసానికి పాల్పడినట్లు గుర్తించారు. రాజు అనే వృద్ధుడు అక్కడే 84 లక్షల మేర పెట్టుబడి పెట్టాడు. మోసపోయామని ఆలస్యంగా గుర్తించిన బాధితులు సైబరాబాద్ కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. సంస్థ చైర్మన్ విజయ్పై మాదాపూర్ పిఎస్లో ఫిర్యాదు చేశారు. తమను మోసగించిన వ్యక్తిని పట్టుకొని తమ డబ్బులు తమకివ్వాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. రిజిస్ట్రేషన్ చేసి అంటే నేను ఇక్కడ ఏవి ఇన్ఫ్రాకాన్ ప్రైవేట్ లిమిటెడ్లో ఇన్వెస్ట్మెంట్ చేసిన. వీళ్ళు ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ స్కీమ్ అని, బైబ్యాక్ ఆఫర్ అని, ఫ్రీ లాంచ్ అని కొన్ని స్కీమ్లు పెట్టిరు. మీకు 1 yearలో మీకు మీ అమౌంట్ మీకు రిటర్న్ చేస్తాం, విత్ 50% ఎక్స్ట్రా మనీ తోటి రిటర్న్ చేస్తామని చెప్పారు. అయితే కొందరు 10 లక్షల నుంచి 10 లక్షలు, 15 లక్షలు, 20 లక్షలు, కొందరు కోటి రూపాయలు పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇది మొత్తం చాలా మంది 1000 మంది వరకు ఉంటుండొచ్చు బాధితులు. ఇప్పుడు నాకు తెలిసి 500-600 మంది ఉన్నారు బాధితులు. చాలా పెద్ద స్కామ్, 500-600 కోట్ల స్కామ్ ఇది. అయితే వీళ్ళు ఏమంటున్నారంటే ఇప్పుడు 10 లక్షలు పెట్టిన వాళ్ళకు స్టార్టింగ్ 1 year ఇచ్చిరు. ఇట్లా 10 లక్షలు పెట్టిన వాళ్ళకి 15 లక్షలు అట్లా కొందరికి ఇచ్చేసి అది ఆశ చూపి అందరు చాలా మంది పెట్టే వరకు వీడు ఇక రిటర్న్ ఇవ్వడం మానేసిండు. కొందరికి ఏంటంటే రిజిస్ట్రేషన్ చేసిండు బైబ్యాక్ ఆఫర్ కింద. బైబ్యాక్ ఆఫర్ కింద రిజిస్ట్రేషన్ చేసి అంటే అది ఏంటంటే అది కూడా సెక్యూరిటీ కోసం. మీరు మా అమౌంట్ గ్యారంటీ ఏంటి అంటే ఇది మీ సెక్యూరిటీ కోసం మీకు ఇది రిజిస్ట్రేషన్ చేస్తున్నామని చెప్పిండు చాలా మందికి అట్లా. అయితే ఆ రిజిస్ట్రేషన్ చేసిన వాల్యూ కూడా ఎంత అంటే మనకు 100లో 20% వాల్యూ రిజిస్ట్రేషన్ చేసి మీకు రిజిస్ట్రేషన్ చేసినాము, ఇప్పుడు మార్కెట్ లేదు, మీకు ఇవ్వలేము, పైసలు ఇవ్వలేము, అమౌంట్ ఇవ్వలేము అని చెప్తుండ్రు. చాలా మంది 100 మంది ఉన్నారు బాధితులు, 500-600 మంది బాధితులు ఉన్నారు. ఇంకా నాకు తెలిసి 500-600 మంది బాధితులు ఉన్నారు. 1000 మంది ఉండొచ్చు పెట్టుబడి పెట్టిన వాళ్ళు. చాలా పెద్ద స్కామ్ ఇది. మా విజ్ఞప్తి ఏంటంటే కమిషనర్ గారికి ఇతని వీడు అండ్ వీళ్ళ టీం చాలా మంది ఉన్నారు. వీళ్ళ టీం ఒక 10 మంది కలిసి విజయ్ అండ్ టీం, దొంగల టీం వీళ్ళందరినీ ఇమ్మీడియట్ గా అరెస్ట్ చేసి వీరిని కఠినంగా శిక్షించి మా అమౌంట్ మాకు రిఫండ్ చేయవలసిందిగా మా విజ్ఞప్తి. నేను ఇక్కడ బైబ్యాక్ కింద మరియు ప్రీ లాంచ్ కింద ఇన్వెస్ట్ చేయడానికి ఆయన మమ్మల్ని ఏజెంట్ల ద్వారా అప్రోచ్ అయ్యారు. మమ్మల్ని అప్రోచ్ అయ్యి ప్రీ లాంచ్ సైట్లలో ఇన్వెస్ట్ చేయించిండు అండ్ కొన్ని బైబ్యాక్ స్కీమ్లలో కూడా ఇన్వెస్ట్ చేయించిండు. తీరా వన్ ఇయర్ తర్వాత 1.5 ఇంట్రెస్ట్ తోని కలిపి ఇస్తాము అని చెప్పి మమ్మల్ని మోసం చేశారు. అది జరిగి కూడా 2.5 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాలు జరిగింది. మాకు ఇప్పటి వరకు కూడా న్యాయం జరగలేదు. వాళ్ళ ఆఫీస్కి వెళ్ళినా కానీ న్యాయం జరగలేదు. చాలా రోజుల కింద దాదాపుగా ఒక 1 year అవుతుంది. ఆఫీస్ కూడా ప్రస్తుతం తీసేశారు మాదాపూర్లో నుంచి. ఇదంతా జరిగేసరికి మేము మాదాపూర్ పోలీస్ స్టేషన్కు ఫస్ట్ అప్రోచ్ అయినాము. అక్కడ కేసులు ఫైల్ చేసుకోకపోతే సైబరాబాద్ ఈఓడబ్ల్యూ ఆఫీస్కి అప్రోచ్ అయినాము. ఇక్కడికి వచ్చి మేము కంప్లైంట్ ఇచ్చినాము. దాదాపుగా ఇప్పుడు 40 మంది మేము ఉన్నాము. ఇదంతా కూడా కమిషనరేట్ దృష్టికి తీసుకురావడానికి కోసం మేము ఇక్కడికి వచ్చినాము. మీడియా మిత్రులకు కూడా నేను కృతజ్ఞత చెప్తున్నాను. వాళ్ళ సహాయంతో ఈ బాధితులందరికీ న్యాయం చేకూరాలని నేను మనవి చేస్తున్నాను. బైబ్యాక్ కింద మరియు ప్రీ లాంచ్ కింద ఇన్వెస్ట్ చేయడానికి ఆయన మమ్మల్ని ఏజెంట్ల ద్వారా అప్రోచ్ అయ్యారు. మమ్మల్ని అప్రోచ్ అయ్యి
ప్రీ లాంచ్ సైట్లలో ఇన్వెస్ట్ చేయించిండు అండ్ కొన్ని బైబ్యాక్ స్కీమ్లలో కూడా ఇన్వెస్ట్ చేయించిండు. తీరా వన్ ఇయర్ తర్వాత ఇక ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఈ ఘరానా మోసం ఎలా వెలుగు చూసింది, అసలు ఏంటి కథ? గుడ్ ఈవినింగ్ యాంకర్. తెలంగాణలో జరిగినటువంటి విషయాలు చూసుకున్నట్లయితే ఇప్పటికే పూర్తి స్థాయిలోని అనేక మోసాలకు గురవుతున్నటువంటి విషయాలలోనూ సంబంధించి ఇప్పటికీ పూర్తి స్థాయి సమాచారం చెప్పడం జరిగింది. దీనికి అలాగే చూసినట్లయితే గతంలో అలాగే అనేక విషయాలు చూసినటువంటి విషయాలకు గమనిస్తూ పూర్తిగాను పదే పదే అనేక విషయాలలో జరిగినటువంటి విషయానికి సంబంధించి ఈ జరిగినట్టు కూడా చెప్తున్నారు. దీనికి సంబంధించిన చూసిన గతంలో అనేక విషయాలకు పాల్పడేటువంటి చేశారని కూడా వారు చెప్తున్నారు. దీనికి సంబంధించి చూసినట్లయితే పూర్తి స్థాయిలో గతంలో ఏదైతే చేశారో దానికి సంబంధించిన వారి ఉంటారని కూడా చెప్తున్నటువంటి విషయాలను గమనించేటువంటి పరిస్థితి తిరిగి ఎవరు చేశారనేది మాత్రం ఇక నిర్ధారించలేదు. వెంకట్, అయితే ఈ కంపెనీకి సంబంధించి అప్డేట్స్ ఏంటి? అంటే ఆ కంపెనీ ఎవరు పేరు మీద లిస్టింగ్ అయ్యి ఉంది? కంపెనీకి సంబంధించిన కంప్లీట్ అప్డేట్స్ ఏమైనా ఉన్నాయా? కంపెనీకి సంబంధించిన అప్డేట్లో చూసినట్లయితే గతంలో ఉన్నటువంటి విషయాలు చూసుకున్నట్లయితే కంపెనీ ప్రధానంగా రిజిస్ట్రేషన్ పేరు కానీ దానికి సంబంధించిన కానీ ఇంకా తెలవాల్సి ఉంది. దీనికి ఎలాంటి రిజిస్ట్రేషన్స్ కానీ దానికి సంబంధించినటువంటి వివరాలు కానీ ఉన్నాయనేది ఇంకా పూర్తిగా సమాచారం అయితే లేదు. దానికి గతంలో ఉన్న రిజిస్ట్రేషన్ కానీ ఇప్పుడు ఉన్నటువంటి సమాచారం కానీ ఎలా ఉన్నదనేది కూడా ఇంకా దాని మీద పరిశీలిస్తున్నారు. ఆ విషయాలు తెలిస్తే మాత్రం ఎవరు ఏందనేది కూడా తెలవనుంది. వెంకట్. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.